కలిసి. నందుని యొక్క కుమారుడు అంటే నంద వ్రజానికి అధిపతి నందుడు, చాలా ఐశ్వర్యవంతుడు. అయినా మన కృష్ణ ఏం చేస్తాడంటే, నేను డబ్బున్నవాడిని అహంకరించలేదు. వాళ్ళతో పాటు ఉదయాన్నే వెళ్ళిపోతాడు క్యారేజీ పట్టుకుని. అందరూ ఊరగాయలు అవి తెచ్చుకుంటారు, ఈయనకు ఓన్లీ పెరుగు అన్నమే పెడుతుంది వాళ్ళ అమ్మ. ముద్దుల కొడుకు కదా, ఆరోగ్యం పాడైపోతుందని గడ్డ పెరుగు అన్నం పెడుతుంది అనమాట. ఆ పెరుగులు అలా ఉండేవి ఆ రోజుల్లో, కత్తితో కోస్తే కానీ కొయ్యపడం. ఈవేళ కరుడని వాడుతున్నాం కదా, అందుకే మనం కూడా కరుడు పెట్టేస్తున్నాం. పెరుగు వాడితే పెరుగుతూ ఉంటాయి మనలో మంచి గుణాలన్నీ కూడాను. మరి అలాంటి గడ్డ పెరుగుతూ వెళ్తే వాళ్ళందరూ చుట్టూ కూర్చుని భోజనం చేసేవారు. ఎవరితను? యాగభోక్త కృష్ణుడు అమరులు వెరుగంద శైశవంబు మెరసి చల్ది గుడిచే. యజ్ఞయాగాదులలో మనం వేసిన ద్రవ్యాలు అగ్నిదేవుడు పట్టుకెళ్ళిస్తే భుజించే ఆయన ఈవేళ గోపబాలురందరితో కలిసి చల్లులు తింటూ ఉంటే బ్రహ్మగారికి సిగ్గేసింది. మా నాన్నగారు ఇలా చేస్తున్నారేమిటి, ఇదేం బాగోలేదు అని బ్రహ్మగారికి సిగ్గు వచ్చింది, కోపం వచ్చింది. దేవతలందరూ పైన చూస్తున్నారు. ఈయన ఆరగించిన తర్వాత మిగిలిన ఉచ్చిష్టం వాళ్ళు తీసుకుంటారు ప్రసాదం. అయినా దేవతలు వీళ్ళు చలిదన్నం తిన్న తర్వాత వచ్చి ఆ ప్రసాదం తీసుకునేవారు. కానీ బ్రహ్మగారికి మనసు అంగీకరించలేదు. వీళ్ళందరూ ఇది అయ్యాక కృష్ణ పరమాత్మ ఆ వేణు ఊదుతూ ఉంటే, ఆవులతో ఆడుకుంటూ ఉంటే వీళ్ళందరినీ మాయ చేసి బ్రహ్మగారు గోవులని గోపబాలుని కూడా అపహరించాడు. కృష్ణుడు వెతికాడు. అంటే అప్పటికి గోపబాలులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు అన్నారు, కృష్ణయ్య మన ఆవులు కనిపించడం లేదు ఎక్కడ అని. అంటే అవునా, నేను చూస్తాను, మీరు ఇక్కడే ఆడుకోండి అని వెళ్ళాడు. ఈలోగా ఈ గోపబాలురు కూడా వెళ్ళిపోయారు. మరి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళాలి ఎలాగా? అప్పుడు రాసలీలలు చేసినప్పుడు అంగనా మంగనా మంతరే మాధవో అంటే ఒక గోపికకి మధ్యలో కృష్ణుడు, అక్కడ ఉన్నవాడు ఒకడే కృష్ణుడు. కానీ గోపికలు ఎంతమంది ఉన్నారో అంతమంది కృష్ణుడు వచ్చి రాసలీలలు చేశాడు అక్కడ. ఆ విధంగా అన్ని గోవులు అన్ని గోపబాలురు ఆయన అయిపోయి అందరిళ్ళకి వెళ్ళి కట్టేసేవారట. తల్లులకి ఆశ్చర్యంగా ఉండేది, ఎప్పుడూ లేనిది ఈరోజు మన ఆవు ఇంకా ఎక్కువ పాలిచ్చేస్తుంది ఏంటి, మన పిల్లాడు ఎప్పుడు కొంచెం అల్లరి చేస్తాడు, ఇంటికి వచ్చి వేళ అల్లరి చేయడం లేదేంటి. తల్లులకు అనుమానం వచ్చింది. కానీ వాళ్ళు మరి గోపాలురు కాబట్టి అంతలా ఆలోచించలేదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. బ్రహ్మగారు అప్పుడు చూస్తున్నారు, కిందకి చూస్తున్నారు. ఏంటి, అందరూ సంతోషంగా ఉన్నారు. నందవ్రజంలో ఎవరు బాధపడలేదు. అయ్యో మా ఆవు తప్పిపోయింది, మా పిల్లాడు ఇంటికి రాలేదు అని ఎక్కడా కంప్లైంట్లు అవి లేవు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదివరకటి కంటే పాలు పెరుగు సమృద్ధిగా ఉన్నాయి. అలాంటి సమయంలో బ్రహ్మగారు పశ్చాత్తాపడి భగవంతుని యొక్క అసలైన తత్వాన్ని గ్రహిస్తారు. గ్రహించి అప్పుడు అంటారన్నమాట ఒక మాట, ఈ మాటే మనం అనుకోవాలి. కులశేఖరులు కూడా చెప్తారు, తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య. ఎవరైతే భగవంతుని యొక్క భక్తులు ఉన్నారో ఆ భక్తులకు సేవకులు, ఆ సేవకులకు సేవకులు, ఆ సేవకులకు సేవకులు, ఆ చివరి స్థానంలో నేనుండాలి అని మనం కోరుకోవాలి. అలా కోరుకుంటే ఆ భక్తుల ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అలాగే బ్రహ్మగారు అంటారు, ఎలా బ్రహ్మపదంబు ఎలా బ్రహ్మపదంబు నిన్ను ఈ వనాంతరమునంది మందలో వీక్షింపలేక. దీన్ని ఎక్కడా నేను చూడలేకపోతున్నాను, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియటం లేదు. కానీ ఈ వనాంతరమునంది ఈ మందలో ఉన్నావు, అందువలన నాకు చాలా జ్ఞానం కలిగిందయ్యా భగవంతుడా తండ్రి. ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినంచాలదే. నేను ఈ గోపబాలుని యొక్క పాదముల మీద ఒక ధూళి కణంలానే ఉంటే చాలు అని బ్రహ్మగారు అనుకున్నారు. బ్రహ్మగారు సృష్టిని చేసేటువంటి బ్రహ్మగారు అహంకార నిరసనమైన తర్వాత ఏ విధంగా అనుకున్నారో భగవంతుడిని పొందాలి అంటే మనం అటువంటి అకించనత్వంతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య అని సేవిస్తే